హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు చూపిస్తున్నానండి మీకు. ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసామండి. ఇది కస్టమరే వర్క్ చేయించుకొని తెచ్చుకున్నారండి. మనం ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చేసాము. శారీ ఫాల్ ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసాము, వాళ్ళే వర్క్ చేయించుకొని వచ్చారు. ఇది చూడండి, వర్క్ కూడా అంతా కట్ వర్క్ అండి. కట్ కూడా చూడండి మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామన్నది చూపిస్తున్నాను. ఈ కట్ ఏంటంటే, ఈ కట్ ఇంత నీట్గా రావడానికి మనం స్టిచ్ చేసి తిప్పిన వెంటనే హెమ్మింగ్ చేసేయాలండి. నేను వెంటనే హెమ్మింగ్ వేయించేసాను. హెమ్మింగ్ వేసేసాక అప్పుడు మళ్ళీ నేను స్టిచ్చింగ్, లైనింగ్, ఒరిజినల్ అటాచ్మెంట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనం కట్ తిప్పిన వెంటనే హెమ్మింగ్ వేసేస్తే ఏమవుతుందంటే అది అక్కడికలా కట్లా ఉండిపోద్దండి, లేకపోతే లోపలికి మొత్తం ముడిచిపోతుంది. ఇది చిన్న స్మాల్ టిప్ అండి. తర్వాత చూడండి మనకి నెక్ అంతా కూడా ఎంత నీట్గా వచ్చిందన్నది. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా అంతే నీట్గా మనం ఫినిషింగ్ ఇచ్చామండి. తర్వాత ఇది షేప్ బ్లౌజ్. హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందన్నది. మనకి కట్ కూడా చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుందండి. ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ బ్లౌజులకి. ఇది క్లాత్ కూడా రా సిల్క్ మెటీరియల్ మీద కస్టమర్ వేయించుకుని తెచ్చుకున్నారండి, ప్లెయిన్ క్లాత్ మీద. దానివల్ల మనకు వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. వర్క్ బ్లౌజులకి ఎప్పుడూ కూడా మనం ప్లెయిన్ క్లాత్ తీసుకుని వర్క్ వేయించుకుంటేనే చాలా నీట్ ఫినిషింగ్గా కనిపిస్తుందండి. చాలా నీట్గా కూడా ఉంటుంది, బ్లౌజ్ పాడవదు. శారీలో క్లాత్లు ఏంటంటే ఆమ్ హోల్ దగ్గర వెళ్ళిపోతాయండి కంపల్సరీ. మనం సెపరేట్ తీసుకుని వేయించుకున్నది ఏంటంటే అలా ఉండిపోతుందండి. ఈ శారీకి ఈ బ్లౌజు ఎలా ఉందన్నది చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కస్టమరు మీషోలో తీసుకున్నారండి. మీషోలో ఈ వర్క్ బ్లౌజ్ తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగుంది చూడండి. రెడ్ బ్లౌజ్ అంటే ఆల్ ఓవర్ అన్ని శారీస్కి మ్యాచ్ అవ్వడానికి రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారండి మీషోలో. ఎంత కాస్ట్ పడింది అన్నది నాకు సరిగ్గా ఐడియా లేదండి, వాళ్ళు చెప్పారు. కానీ ఇది కూడా చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానన్నది. మనకు కరువు దగ్గర చూడండి, వర్క్ దగ్గర కంటే మనం ఫినిషింగ్ ఇచ్చేసాము. నేనేంటంటే ఇలాంటి కట్ వర్క్ ఉన్న బ్లౌజులు ఏం చేస్తానంటే నేను తిప్పిన వెంటనే హెమ్మింగ్ అవర్ చేత హెమ్మింగ్ వేయించేస్తానండి. అలా హెమ్మింగ్ వేయించేయడం వల్ల మనకి క్లాత్ అనేది లోపలికి ముడిచిపోదండి. చాలా స్టిఫ్గా చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా. ఇది చూడండి ఫినిషింగ్ స్కాలప్ ఎంత బాగున్నదన్నది కట్ వర్క్. ఇలా హెమ్మింగ్ వేయించడం వల్ల కంపల్సరీ అలా స్టిఫ్నెస్ ఉండిపోతుందండి. కంపల్సరీ హెమ్మింగ్ వేయించుకుంటేనే బెస్ట్ అండి. మనకి బ్లౌజ్ ముడిచిపోకుండా లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుందండి. కట్ దగ్గర అలా ఉండిపోతుంది ఎక్కడికక్కడ మనం హెమ్మింగ్ వేయించడం వల్ల. ఫ్రంట్ నెక్ కూడా చూస్తారా ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామన్నది. ఇది మీషోలో బ్లౌజ్ కాబట్టి అప్పుడు 10 ఇంచెస్కి ఫుల్ ఆఫ్ లెంత్ వస్తుందండి వర్క్. ఇది అన్ని శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీషోలో కూడా వర్క్ బ్లౌజులు చాలా బాగుంటాయండి. ఇది కూడా షేప్ బ్లౌజేనండి. ఫ్రంట్ ఓపెను మనకి షోల్డర్ దగ్గర కంటే వర్క్ పెట్టేసామండి. ఫినిషింగ్ చూసారా, కట్ వెంటనే హెమ్మింగ్ వేయించడం వల్ల కట్ వర్క్ అనేది అలా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి. ఇది దూరం నుంచి చూస్తే చాలా బాగుంటుందండి వేసుకున్నప్పుడు. బ్లౌజు దగ్గర నుంచి కూడా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఆ కస్టమర్దేనండి. నార్మల్ ఇది మోడల్ అంటే ఏం లేదండి, ఇప్పుడు బాగా నడుస్తుంది కదా స్టార్ నెక్, అది మాట. ఇక్కడ 3 పాయింట్ నెక్ కూడా అంటాము. ఇది ఈ నెక్ స్టార్ నెక్. పైపింగ్ చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఉన్నది. ఫ్రిల్స్ ఏమో హ్యాండ్కేమో పఫ్ హ్యాండ్ ఇచ్చామండి. స్మాల్ పఫ్, ఎక్కువ పఫ్ వద్దన్నారు, అందుకే సింపుల్గా పఫ్ హ్యాండ్ ఇచ్చేసాము. ఫ్రంట్ కూడా ఈ స్టార్ నెక్ అన్నమాట, 3 పాయింట్ నెక్. ఇది కూడా షేప్ బ్లౌజేనండి. మనం బ్లౌజ్ ఎంత నీట్గా కుట్టినా పైపింగ్ అనేది చాలా నీట్గా ఇచ్చామంటే షాపుల్లో కుట్టినట్టు ఉంటుందండి, ఇంట్లో కుట్టినట్టు ఉండదు. పైపింగ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా మనం పైపింగ్ నీట్గా వేయడం వల్ల షాపుల్లో కుట్టినంత లుక్ వస్తుందండి, ఇంటి దగ్గర కుట్టినట్టు కాకుండా. ఆ పాయింట్లు కూడా చూడండి ఎంత బాగా తిరిగిందో ఆ పాయింట్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.